హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మార్నింగ్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన కదా, దానికి సంబంధించిన లాంగ్ వీడియో అనమాట ఇది. మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ కూతురుది, అంటే మాకు ఆడపడుచు అనమాట. ఆడపడుచుది 21st డే అనమాట, పాప పుట్టింది. అందుకే మేమందరం వచ్చినాం అనమాట. ఇక్కడ ఫస్ట్ బట్టలు పెడుతుర్రు అనమాట వాళ్ళకి. వాళ్ళ ముగ్గురికి బట్టలు పెట్టినాక కాలు మొక్కుతుర్రు. మన సైడ్ మొక్కుతారు కదా, అంటే మా సైడ్ మొక్కుతారు అనమాట ఆడపిల్ల కాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న చిట్టి తల్లి ఇదే అనమాట 21st డే. మీరు వీడియో చూస్తున్న అందరూ చిట్టి తల్లిని అందరు బ్లెస్ చేయండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు అనమాట. తర్వాత ఫోటోలు దిగుతారు వాళ్ళు, కొన్ని స్టిల్స్ ఫోటోలు దిగుతారు అనమాట. నాకు పలకనికి రావట్లేదు, నాకు ఏ వీడియోలో ఏదో ఒక కష్టం అయిపోతుంది వాయిస్ ఓవర్కి. ఆ ఫోటోలు దిగినాక ఇది అంతకు ముందు వీడియో అనమాట. మేము రెడీ అయ్యేటప్పుడు ఈ హెయిర్ స్టైల్ నేనే వేసిన అనమాట మా అక్కకి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక అందరం లేచినాం, వెళ్ళిపోతున్నాం అనమాట ఫోటోలు దిగడానికి. ఇక్కడ ఫోటోలు దిగుతున్నాం అనమాట. ఫోటోలు దిగినాక మా అక్క చెప్తుంది, మా చెల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని. ఇక్కడ కనిపిస్తున్న మా వదిన మా అక్క అనమాట. తర్వాత ఫోటోలు దించానని మా అక్క అడుగుతుంది అనమాట. అందరం ఫోటోలు దిగి అక్కడ మధ్యాహ్నం అనుకున్న ఫంక్షన్ నైట్ అయిపోయింది, లేట్ అయిపోయింది ఫంక్షన్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఫంక్షన్ హాల్ అనమాట. ఇంకా మేము అప్పటికి రెడీ అవుతున్నాం. మా వదిన వాళ్ళు అప్పుడే వచ్చిర్రు, అప్పుడే ఆమె జుట్టు వేసుకుంటుంది, మేము రెడీ అయ్యి ఫోటోలు దిగుతున్నాం అనమాట. ఇక్కడ కనిపిస్తున్న చిన్నోడు మా కొడుకు అనమాట. కొడుకు అవుతాను నాకు, మా అక్క వాళ్ళ కొడుకు. ఆయన ఫోటోలు దించుతారు అనమాట. మంచిగా గార్డెన్లో వేసి దించుతారు. ఇక్కడ కనిపిస్తారు కదా, వాళ్ళు మా పెద్దమ్మలు. ఇదేం ఫంక్షన్ కాకముందు ఫోటో సెక్షన్ అనమాట. అందరం ఫోటోలు దిగుతున్నాం. మా హస్బెండ్ లైన్గా అందరిని ఎత్తుకున్నా అనమాట. ఆ తర్వాత జరుగుతున్న డిస్కషన్ అనమాట. నువ్వు కూడా ఎత్తుకోవాలని మా బావని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఆయన నేను ఎత్తుకొని అంటుండు. ఇదేం ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినాక మేము ఒక ఫ్రాక్ తీసుకొని వెళ్ళినాం. అది ఇచ్చేసి ఒక ఫోటో దిగి ఎమ్మటే కిందికి దిగినాం అనమాట. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అనుకున్న ఫంక్షన్ నైట్ అయిపోయింది. 5:30, 6 అయిపోయింది అప్పటికే ఫంక్షన్ అయిపోయి. అప్పటికి ఇంకెవరం ఫుడ్ తినలేదు. దిగేసి ఫుడ్ తిందామని వెళ్ళిపోయినాం అనమాట. ఇక అందరం మా అక్క వాళ్ళు అందరు లైన్గా ఫోటోలు దిగి ఫ్రాకులు పెట్టి డ్రెస్సులు పెట్టి ఫోటోలు దిగి ఇక అందరం వెళ్ళిపోతున్నాం అనమాట. అప్పటికే అందరికి ఆకలిస్తుంది. ఎప్పుడో మధ్యాహ్నం అన్నారు కదా ఫంక్షన్, అందుకే ఎవరు తినలేదు. అందరికి ఆకలిస్తుంది అని చెప్పేసి ఇక ఫాస్ట్గా మా పెద్దమ్మ అయితే ఇక ముందే దిగింది ఫోటోలు. వాళ్ళు బట్టలు పెట్టక ముందుకే ఒక ఫోటో దిగింది చిన్నోనితోటి. అది దిగితే ఒక పని అయిపోతుందిలే అని చెప్పేసి దిగింది అనమాట. ఆ తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయినాక నేను చిట్టితల్లిని ఎత్తుకొని 2 ఫోటోలు దిగుదామని అనుకున్నా. అలానే ఒక వీడియో కూడా తీసుకున్నా. చిట్టితల్లి నాకు కోడలు అవుతుంది అనమాట. ఆమె మా ఆడపడుచు వాళ్ళ కూతురు కాబట్టి నాకు కోడలు అవుతుంది. ఈ వీడియో అంతా ఫంక్షన్ అంతా అయిపోయినాక ఫుడ్ తినేసి వచ్చినాక కాసేపు ఎత్తుకొని కాసేపు అట్ట వీడియో తీసుకున్నా. ఆ తర్వాత చిన్నోడు ఫంక్షన్ అంతా అయిపోయినాక ఆయన కాసేపు ఉయ్యాలు ఊయండి, అందులో కూర్చోబెట్టి కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు తీసుకున్నాం అనమాట. ఇక్కడేమో ఆడపిల్లలకి ఇట్లా పడతారు కదా, ఈమె కూడా మా ఆడపడుచు అనమాట, పెద్ద ఆడపడుచు. ఆడపిల్లలకు బట్టలు పెట్టి కాలు మొక్కుతారు అనమాట. అట్లనే మా ఆడపడుచుకు కూడా బట్టలు పెట్టి కాలు మొక్కుతారు. ఇక్కడ మా ఆడపడుచు ఎందుకు అప్సెట్ ఉందంటే ఆమె ఫోన్ పోయింది, ఎవడో ఆమె ఫోన్ ఎత్తుకొని పోయింది. అదే టెన్షన్లో ఉండి కొంచెం మేము అప్సెట్గా ఉన్నాం. ఇక్కడ ఫుడ్ తింటున్నాం అనమాట. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, 6 అట్లా అయిపోయింది ఫుడ్ తినేసరికి. అందరు హాయ్ చెప్తారు అనమాట. హాయ్ చెప్పండి, యూట్యూబ్లో పెడతా అది ఇదని చెప్పి నేను అంటున్నా. అందరు హాయ్ చెప్తారు. ఇక్కడేమో మా అక్క హాయ్ చెప్పక్క అంటే హాయ్ అని అంటుంది. కాసేపు దాని గురించి నవ్వుకున్నాం. మా పెద్ద ఆడపడుచుది ఇక్కడ బర్త్డే అనమాట అదే రోజు. సో వాళ్ళన్న వాళ్ళు వెళ్ళి కేక్ తీసుకొని వచ్చింది సెలబ్రేట్ చేసుకుందామని. ఇక అదే స్టేజ్ మీద కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకునేది ఒక మెమొరీ లాగా బాగుంటుంది అని చెప్పేసి. అంటే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.